వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మంజూరు చేసే వీసాయే గోల్డెన్ వీసా. ఈ గోల్డెన్ వీసా కలిగి ఉండే వారికి ఎమిరేట్స్ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. 2019లో యుఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యుఏఈలో విదేశీయులకు నివాసం పనిచేసుకోవడం, అధ్యయనం, అలాగే వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యుఏఈ ప్రభుత్వం మంజూరు చేసేదే గోల్డెన్ వీసా. నివాసం, పని చేసుకోవడం, అధ్యయనంకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే 100% ఓనర్షిప్ తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. ఇక యుఏఈ ఇచ్చే ఈ లాంగ్ టర్మ్ వీసా 5 ఏళ్ల కాల పరిమితితో ఉంటుంది. అంతేగాక ఆటోమేటిక్ గా పునరుద్ధరించబడుతుంది. 2018 కేబినెట్ తీర్మానం నెంబర్ 56 ప్రకారం కనీసం 20.50 కోట్లతో వ్యాపారం చేసేందుకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు గోల్డెన్ వీసా ఇస్తారు. 10 ఏళ్ల వీసా కోసం పెట్టుబడిదారులు, ప్రత్యేక ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవచ్చు. పబ్లిక్ పెట్టుబడుల్లో కనీసం 10 మిలియన్ దిర్హామ్స్ పెట్టుబడులు పెట్టాలి. ఈ పెట్టుబడి అనేక రూపాల్లో ఉండవచ్చు. దేశంలోని ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో కనీసం 2.50 కోట్లు డిపాజిట్ చేయడం, యుఏఈలో 20.50 కోట్లకు తక్కువ కాకుండా మూలధనంతో కంపెనీని స్థాపించడం, 20.50 కోట్లకు తగ్గకుండా షేర్ విలువ కలిగిన ప్రస్తుత కొత్త కంపెనీలో భాగస్వామిగా చేర్చడం. పెట్టుబడి పెట్టిన ధనం లోన్ రూపంలో తీసుకుని ఉండకూడదు. పెట్టుబడులను కనీసం 3 ఏళ్ల పాటు ఉంచాలి. 20.50 కోట్ల వరకు ఫైనాన్షియల్ సాల్వెన్సీ ఉండాలి. వ్యాపార భాగస్వాములకు కూడా ఈ వీసాను అనువర్తింప చేయవచ్చు. అయితే ప్రతి భాగస్వామి 20.50 కోట్లకు తగ్గకుండా పెట్టుబడి పెట్టాలనే షరతు అనుసరించాల్సి ఉంటుంది. అలాగే ఈ దీర్ఘకాలిక వీసాలో జీవిత భాగస్వామి, పిల్లలు, ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఒక సలహాదారు ఉండవచ్చు. ఇక విదేశాల నుంచి పెట్టుబడిదారులు 6 నెలల కాలానికి మల్టీఫుల్ ఎంట్రీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే భారత్ నుంచి ఇప్పటి వరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు యుఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. వీరిలో బాలీవుడ్ కు చెందిన చాలా మంది నటీనటులు కూడా ఉన్నారు. ఇక అలాగే మలయాళం నుంచి మోహన్ లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు. వీటితో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా గోల్డెన్ వీసా అందుకున్నారు. సైన్స్ అండ్ నాలెడ్జ్ రంగంలోని అధ్యయనం చేసే వైద్యులు, నిపుణులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, సంస్కృతి, కళా రంగంలో సృజనాత్మక వ్యక్తులు వీసా ప్రయోజనం జీవిత భాగస్వామి, పిల్లలకు వర్తిస్తుంది. అలాగే ఈ అన్ని కేటగిరీలు యుఏఈలో ప్రాధాన్యత కలిగిన ప్రత్యేక రంగంలో చెల్లుబాటు అయ్యే ఉపాధి ఒప్పందాన్ని కలిగి ఉండాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.